సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఉన్న పలంగా ఒకటో అంతస్తు నుంచి దూకబోతున్నాడు. అది కూడా ఏ నదిలోనో సముద్రంలోనో కాదు, కనీసం స్విమ్మింగ్ పూల్లో కూడా కాదు, అగ్నిగుండంలో. మామూలు అగ్నిగుండం కూడా కాదు, అది కనీసం ఒక స్విమ్మింగ్ పూల్ సైజులో ఉండే అగ్నిగుండం. ఇదంతా ఏ డూప్ సాయం లేకుండా తానే చేయబోతున్నాడు. గ్రాఫిక్స్లో రాజమౌళి ఎక్స్పర్ట్ అని బాహుబలి RRRతో తేలింది. సో చేతిలో వరల్డ్ క్లాస్ గ్రాఫిక్ డిజైన్ సూపర్వైజర్లను పెట్టుకుని ఎందుకు రాజమౌళి ఇలా మహేష్ బాబుతో హెవీ రిస్క్ చేయిస్తున్నాడు? నిప్పుతో చెలగాటంతో వచ్చేదేంటి? అప్పుడెప్పుడో టక్కరి దొంగ కోసం నిజంగానే ట్రైన్ అడుగున డూప్ లేకుండా ఫైట్ చేశాడు మహేష్ బాబు. ఇప్పుడు ఏకంగా అగ్నిగుండంలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు. ఎంత కథ నచ్చినా, రాజమౌళి డైరెక్షన్లో ఎంతగా ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నా ఇంత రిస్క్ అవసరమా? అక్కడే రియల్ ఇన్సిడెంట్లతో లింక్ ఉంది. దేవుళ్ళు, గ్రహాంతరవాసులు ఈ రెండింటిని కలిపే సీన్ కోసం మహేష్ బాబు రిస్క్ చేయాల్సి వస్తోందా? వారణాసికి అగ్నిగుండంలో దూకాల్సిన అవసరానికి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. టక్కరి దొంగ ట్రైన్ సీన్ లో ఆల్మోస్ట్ ట్రైన్ కింద పడేంత రిస్క్ చేశాడు మహేష్ బాబు. అప్పట్లో ఆ ఫైట్ సీన్ చూసి తన తండ్రి కృష్ణ కూడా ఇలాంటి రిస్క్ ఇంకెప్పుడూ చేయొద్దన్నాడు. కట్ చేస్తే కలేజాలో ఎడారి ఫైట్ సీన్, పోఖ్రీలో బైక్ రఫ్ డ్రైవింగ్ చేజ్ సీన్ లో కూడా డూప్ లేకుండా రిస్క్ చేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ వారణాసికి సీన్ లో అగ్నిగుండంలోకి జంప్ చేయబోతున్నాడట. అది కూడా ఒకటో అంతస్తు నుంచి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కారణం గ్రాఫిక్స్ లో ఇలాంటివి సెట్ చేయొచ్చు, కానీ ఐమాక్స్ కెమెరాతో 3Dలో రియలిస్టిక్ ఫుటేజ్ అవసరం వచ్చి ఇలా రియలిస్టిక్ సీన్ ప్లాన్ చేశారట. అందుకోసం పూర్తిగా అగ్నిగుండంలోకి దూకకపోయినా ఆల్మోస్ట్ అగ్నిగుండంలో దూకాలి. కానీ మహేష్ అగ్నిగుండంలో మంటల దగ్గరకు వెళ్ళగానే తనని రోప్స్తో లాగేస్తారట. ఇది నిజంగా నిప్పుతోనే కాదు, లైఫ్తోనే చెలగాటం. ఇంతకీ అంత రిస్క్ అవసరం ఏమొచ్చింది? ఆ సీన్ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ ప్రశ్నలకు సమాధానమే కాలంలో ప్రయాణించే సీన్. మామూలుగా వారణాసి మూవీ అంటే 7 లోకాలు 7 కాలాలు 7 ఖండాలని చూపించబోయే ఇండియన్ ఫిలిం. ఇంతకీ ఈ సినిమా కథేంటి? అందులో హీరో రుద్రుడిగా ఎందుకు నంది మీద త్రిశూలంలో బయలుదేరతాడు? రామాయణ కాలానికి చిన్నమస్తా దేవతా విగ్రహానికి ఉన్న లింక్ ఏంటి? ఇలా గ్లిమ్స్ మీద 1,00,000 డౌట్లున్నాయి. అన్నింటికీ మొదటి టీజర్తోనే ఆన్సర్ చేయబోతున్నాడు రాజమౌళి. అది ఎప్పుడనేది అంతా అవతార్ మేకర్ జేమ్స్ కెమెరన్ చేతుల్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ వింతేంటంటే ఈ మూవీలో హీరో టైం ట్రావెల్ చేసే విధానం. అప్పుడెప్పుడు ఆదిత్య 369లో హీరో కాలంలో వెనక్కి అలానే ముందుకు వెళ్ళి వస్తాడు. తర్వాత శర్వానంద్ మూవీలో ఇలా తెలుగు హీరో కాలంలో ప్రయాణం చేయడం చూశాం. కానీ వారణాసి మూవీలో ఇక్కడ హీరో కేవలం కాలంలో వెనక్కి వెళ్తూనే ఉంటాడట. దీనికి వారణాసి త్రివేణి సంగమానికో లింక్ ఉంది. త్రివేణి సంగమంలోనే ప్రతి ఏడాది అగ్నిహోత్రాలు కామన్. అయితే కుంభమేళా పుష్కరాలు జరిగేప్పుడు మాత్రం త్రివేణి సంగమానికి దగ్గరలో కొండ మీద యాగం జరుగుతుందని, ఆ అగ్నిహోత్రం నుంచే దేవతలు మానవ అవతారంలో భూమి మీదకి వస్తారనే నమ్మకం ఉంది. ఓ రకంగా దేవుడంటే అగ్నిముఖుడు, అంటే అగ్ని నుంచే వస్తాడు, అగ్నిలోకే వెళ్తాడు. అంటే అగ్నిహోత్రం ఓ రకంగా టైం ట్రావెల్ చేసేందుకు ఓ డోర్లా పనిచేస్తుందనే థియరీలున్నాయి. వాటి ఆధారంగానే మహేష్ బాబు తన కాలంలో వెనక్కి వెళ్లాల్సిన ప్రతిసారి వేగంగా వెళ్లి అగ్నిగుండంలోకి దూకాల్సి వస్తుందట. అలా 7 లోకాలంటే 7 సార్లు ఈ విజువల్స్ రియలిస్టిక్ గా రావడానికి హీరోని తాళ్లు కట్టి అగ్నిగుండంలో దూకేలా చేస్తారని తెలుస్తుంది. తనకి ఏం కాకుండా ఎగ్జాక్ట్ గా మంటల దగ్గరకు వెళ్ళగానే లాగేయాలనేది ప్లాన్. కానీ ఇది చాలా రిస్కీ ఫీట్. అయినా ఐమాక్స్ కెమెరాలో చాలా వరకు ఫుటేజ్ ని రియలిస్టిక్ సీన్స్ తోనే నింపేస్తారు. దానికి అడిషనల్ గానే గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. సో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ స్టైల్లోనే ఇక్కడ రాజమౌళి ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇలా రిస్క్ సీన్ తీస్తున్నారని తెలుస్తుంది.